ఒక్క పని చక్కగా చేయడం చేతకాదు. పాక్ వల్లే అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో గందరగోళం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక అంతే సర్దుకుంటుందనుకునే లోపే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ మిత్రపక్షమైన లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోను అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇరాన్ దాడులకు నిరసనగా హర్ముజ్ జలసంధి ఇరాన్ మళ్లీ క్లోజ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా హర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే తీవ్ర దాడులు చేస్తామని హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే హర్ముజ్ ఓపెన్ చేస్తామని ఇరాన్ పంతం పట్టింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా వార్ ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో గందరగోళానికి ప్రధాన కారణం మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తానే. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్తో పాటు లెబనాన్కు వర్తిస్తుందని మీడియేటర్ పాకిస్తాన్ ప్రకటించింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలు గడవక ముందే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే సీజ్ ఫైర్ ఓన్లీ ఇరాన్కే వర్తిస్తుందని లెబనాన్కు కాదంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ల వాదన ఇలా ఉంటే తమ మిత్రపక్షమైన లెబనాన్కు కూడా సీజ్ ఫైర్ వర్తిస్తుందని ఇరాన్ వాదిస్తోంది. కాల్పుల విరమణ కోసం మేం ప్రతిపాదించిన 10 కండిషన్లలో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపడం కూడా ఒకటని ఇరాన్ అంటోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంలో గందరగోళం ఏర్పడి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్గా ఇరాన్ మళ్లీ హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే హర్ముజ్ జలసంధి తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. దీనంతటికీ కారణం కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా లెబనాన్ ఇష్యూని మీడియేటర్ పాకిస్తాన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడమే. మధ్యవర్తిత్వం వహించి అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపమని ప్రపంచ దేశాల ముందు జబ్బలు చరుచుకున్న పాకిస్తాన్ మరి ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.